पूरा लोकल। తెలంగాణలో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో సర్ పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఇప్పుడు తెలంగాణ గడప తొక్కనుంది. ఓటర్ల జాబితాలో ప్యూరిఫికేషన్ కోసం సర్ అని ఎన్నికల సంఘం చెబుతున్నా ప్రధానంగా ఎన్డీయేతర రాజకీయ పార్టీలు క్లారిఫికేషన్ లేదంటూ ఆందోళన చెందుతున్నాయి. పలు వివాదాలతో బీహార్ తర్వాత మరో 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న సర్ పై రాజకీయ దుమారం రేగుతుంది. త్వరలో తెలంగాణలో కూడా సర్ చేపడతామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య చలికాలంలో సెగ ప్రారంభమవడం ఖాయమనిపిస్తోంది. తెలంగాణలో కలిసికట్టుగా సర్ను విజయవంతం చేద్దామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అక్కడ 7.5 కోట్ల మందితో తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. బీహార్లో సర్ పై సాంకేతికంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అత్యున్నత అధికారిగా ఆయన చెబుతున్నా దానిపై రేగిన అలచడి మాత్రం అలానే ఉంది. నగరంలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డ వారిలో కొందరికి ఆ రాష్ట్రంలో కూడా ఓటు ఉందని ప్రచారం ఉంది. అంతేకాక రాజధాని కావడంతో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిలో కూడా కొందరికి వారి జిల్లాల్లో కూడా ఓటు ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ కారణాలతో ఇక్కడ సర్ ఓట్ల తొలగింపులో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. నగరంలో నకిలీ గుర్తింపు కార్డులతో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు కొందరు అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలు బీజేపీ ఎప్పటి నుంచో చేస్తోంది. ఇప్పుడు అదే అంశాన్ని ఆ పార్టీ ప్రధానంగా లేవనెత్తే అవకాశాలుండటంతో ఇతర పక్షాల ప్రత్యారోపణలు ఖాయం. దీంతో ఇతర రాష్ట్రాల్లో మాదిరే హైదరాబాద్ లో కూడా సర్ సున్నితంగా మారవచ్చు. తెలంగాణలో ఒక్కో BLO పరిధిలో సగటున 930 మంది ఓటర్లున్నారని, సర్ లో వారిదే కీలక పాత్ర అని సీఈసీ చెబుతున్నా రాజకీయ జోకం, ఒత్తిడి లేకుండా పారదర్శకంగా జరిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి మేలు చేసేదిగా ఉండే దేన్నైనా స్వాగతించాల్సిందే. అదే సందర్భంలో రాజకీయ ప్రయోజనార్థం వివక్షతో చేస్తే ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన సర్ ప్రక్రియ తెలంగాణలో సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘంతో పాటు రాజకీయ పక్షాలు కూడా కృషి చేయాలి.